చెన్నై లవ్ స్టోరీ సినిమా చాలా అంటే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా అంటే ఇంకా చాలా బాగుంది. అండ్ సినిమాలో డైలాగ్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటాయి. ఇంకా గౌరవప్రియ, ప్రేరణ భవరం విషయానికి వస్తే వేరే లెవెల్ యాక్టింగ్ ఇద్దరిది. చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పొచ్చు. గౌరవప్రియ అయితే మిగతా సినిమాల కంటే ఈ సినిమాలో చాలా అంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ చేసిందని చెప్పాలి. కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి గౌరవప్రియకి ఇంకా కిరణ్ భవరం మధ్యలో. కిరణ్ భవరం అన్న విషయానికి వస్తే ఇంతకుముందు సినిమాలో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్స్ కానీ ఎక్కడ ఉండవు. సినిమా టోటల్గా అయితే వీళ్ళిద్దరికి కెరియర్లో చాలా బెస్ట్ సినిమా అనే చెప్పొచ్చు. మిగతా విషయాలకు వస్తే మణిశర్మ బీజిఎం అయితే గుండెల్ని పిండేసిందని చెప్పొచ్చు. మెయిన్ ప్లస్ పాయింట్ అయితే బీజిఎం ఇంకా వీళ్ళిద్దరి యాక్టింగ్. ఒక జాబ్లెస్ అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనే విషయంపై స్టోరీ కొంచెం ముందుకెళ్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా బెటరు, ఇంకా ఫస్ట్ హాఫే ప్లస్ పాయింట్ వీళ్ళు అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది కానీ బాగుంది. సినిమా డైలాగ్స్ కానీ బీజిఎం ఇంకా వీళ్ళిద్దరు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అసలు వీళ్ళిద్దరు చెన్నైలో ఎలా కలిసారు, ఇంకా వీళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అనేది, ఇంకా కిరణ్ భవరాన కామెడీ టైమింగ్, ఇంకా గౌరీప్రియ ఎమోషనల్, ఇంకా వీళ్ళ చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా చూడకూడదు అంటే కన్ఫామ్గా చూడొచ్చు, కానీ కొద్దిగా కొన్ని డైలాగ్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ పర్లేదు చూడొచ్చు అనే చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది, కంపల్సరీగా చూడాల్సిన సినిమాని. వీళ్ళిద్దరి కెరియర్లో అయితే చాలా బెస్ట్ సినిమా అనే చెప్పొచ్చు. డైరెక్టర్ ఎలా అయితే ప్రజెంట్ చేద్దాం అనుకున్నారో అలానే ప్రజెంట్ చేశారని చెప్పొచ్చు. సినిమా రిలీజ్ అప్పుడు ఒకటి రెండు పెద్ద సినిమాలు ఉండడం వల్ల సినిమాకి రెస్పాన్స్ రాలేదు, కానీ సినిమా మాత్రం హైలైట్ అనే చెప్పొచ్చు. మణిశర్మ గారు అయితే కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఒక్కొక్క విషయం అయితే మామూలుగా గుండెల్ని పిండేసి టోటల్గా మూవీ చూసినంతసేపు అయితే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఉంటాం. కన్ఫామ్గా చూడొచ్చు, పర్లేదు, సినిమా అయితే బాగుంది.